నమస్తే అండి, నా పేరు సునీత. యోగా థెరపీ ప్రీనేటల్ యోగా ట్రైనర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము యోగా థెరపీలో కానీ జాయిన్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో నేను వివరిస్తానండి. ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నది పేషెంట్స్ అందరికీ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యోగా థెరపీ కానీ మీరు చేస్తున్నప్పుడు ఒకటేసారి స్టాప్ చేయకూడదండి. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. యోగా థెరపీ కానీ చేయటం వల్ల మీకు ఏంటంటే ఆరోగ్యము నిజంగానే మెరుగుపడుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు ఆ రిపోర్ట్స్ చూసి మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని వాళ్ళు గమనించిన తర్వాత మాత్రమే మీరు వాడుతున్నటువంటి టాబ్లెట్స్ డోస్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించి ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఈ రిజల్ట్ అన్నది మేము కొన్ని సంవత్సరాలుగా మా దగ్గరికి వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మేము చూస్తున్నామండి. నిజంగానే ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుంది. అలాగని చెప్పేసి యోగా థెరపీ చేస్తున్నాను, మెడిసిన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మీ అంతటా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మేము కానీ ఎప్పుడు కూడా యోగా ట్రైనర్స్ అన్నవాళ్ళు ఎవరు కూడా మీరు వేసుకున్న టాబ్లెట్లు మానేసేయండి అని ఎప్పుడు కూడా ఎవరు సలహాలు ఇవ్వరండి. మీరంతటా మీరు నిర్ణయాలు తీసేసుకొని టాబ్లెట్లు వేసుకోవడం మానేసి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి. ఇది ప్రాణ సంకటంతో కూడుకున్నటువంటి విషయము. ఎప్పుడైనా సరే డాక్టర్ గారు చెప్పితేనే చేయండి. కానీ నేను కానీ మీ అంతటా మీరు కానీ మేము యోగా ట్రైనర్స్ కానీ మీ అంతటా మీరు కానీ ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకొని టాబ్లెట్లు కొన్ని సంవత్సరాలుగా వేసుకుంటున్నటువంటి టాబ్లెట్స్ ఎప్పుడూ కూడా మానేయకూడదు. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. నమస్తే.